అనితతో పాటు మరికొందరు మహిళా ఎమ్మెల్యేలు కూడా రోజా ప్రవర్తనని తప్పుపట్టారు. రోజా వ్యవహార శైలి తమపై చేసిన వ్యాఖ్యలకి తీవ్ర మనస్తాపం చెందామన్నారు ఎమ్మెల్యేలు. రోజాపై మరింతగా కఠిన చర్యలు తీసుకోవాలని మహిళా సభ్యులు కోరారు. చట్టసభల్లో ఏ విధంగా మాట్లాడాలో నేర్చుకుని సభకు రావాలని రోజాకు సూచించారు మంత్రి సుజాత. ఒక మహిళ అనేది మర్చిపోయి నిజంగా ఒక ఎంత దారుణంగా ఆమె ఒక రౌడీలాగా బిహేవ్ చేసి ఆ మాటలు ఏంటి అధ్యక్ష, అసలు మహిళా జాతి చాలా సిగ్గుతో తల వంచుకుంటుంది అధ్యక్ష. ఈ రోజు ఆమెకి ఏం తెలుసు అధ్యక్ష, ఈ రోజున డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి దయ వల్ల, గౌరవ సీఎం గారి దయ వల్ల ఈ రోజు మేము శాసనసభలోకి అడుగుపెట్టాము అధ్యక్ష. మాకు దళితులకు ఉన్నది ఆత్మ గౌరవం, ఆత్మవిశ్వాసం అధ్యక్ష, నిజాయితీగా పనిచేయటం. ఆమె అట్లా క్యారెక్టర్ని దూషించటం కానివ్వండి, మా వ్యక్తిత్వాన్ని కించవర్చం కానివ్వండి, ఎవరు ఇచ్చారు అధ్యక్ష రైట్, ఎవరు ఇచ్చారు ఆమెకి? దళితులు అంటే క్యారెక్టర్లు లేని వాళ్ళేగా ప్రతిపక్ష నాయకుడు అలా మాట్లాడిస్తున్నాడు అధ్యక్ష. ఏమనుకోవాలి అధ్యక్ష? ఈ రోజున తన కుటుంబం అవ్వచ్చు అధ్యక్ష, నా కుటుంబం అవ్వచ్చు, ఏ మహిళ కుటుంబం అయినా కుటుంబ సభ్యులు అత్తవాళ్ళు కానివ్వండి, పుట్టింటి వాళ్ళు కానివ్వండి, అందరూ కూడా ఏమనుకుంటారు అధ్యక్ష మా కుటుంబాల గురించి? అధ్యక్ష పార్టీని నమ్ముకుని, నాయకుడిని నమ్ముకుని మేము నిజాయితీగా పనిచేసి మేము ఎట్లా వచ్చాము అధ్యక్ష. మా కష్టంతోనూ అలాగే మేము నిజాయితీతో పనిచేస్తున్నాం అధ్యక్ష. మీ క్యారెక్టర్ని కాపాడుకుంటా పనిచేస్తున్నాం అధ్యక్ష. ఈ రోజున అలా క్యారెక్టర్ లేకుండా మా మీద అట్లా మాట్లాడుతాం అధ్యక్ష, ఎంతవరకు సమంజసం అధ్యక్ష? మహిళల గురించి వచ్చిన కామెంట్ల గురించి ఎవరైతే చేశారో వాళ్ళ మీద కఠినమైన యాక్షన్ తీసుకునేలాగా మరి మీరు నిర్ణయించాలని, అదేవిధంగా ఏ సభ్యుడైనప్పటికీ కూడా పరిధి దాటి కానీ వ్యక్తిగతంగా కానీ విమర్శలకు వచ్చి చేసినప్పుడు మాత్రం అది సభలో కానీ బయట ఎక్కడైనా ఎవరైనా ఉద్దేశించిందని అనేది మరి మీడియాలో కూడా అంతా వస్తుంది. కాబట్టి అటువంటి పరిస్థితుల్లో కానీ ఖచ్చితంగా సరైన చర్యలు తీసుకుంటేనే వాళ్ళ తాలూకు ప్రవర్తన ఎంతో కొంత ఇది ఉంటుంది. ఎందుకంటే వాళ్ళ నాయకుడు అలాగే ఉండేటప్పుడు వాళ్ళందరూ కూడా ఆ విధంగానే పిచ్చి పట్టినట్టు ప్రవర్తిస్తున్నారు. కాబట్టి మా వరకు అయితే మా నాయకుడు మమ్మల్ని అందరినీ సజావుగా నడిపించే నాయకులు పెద్దలు అందరూ ఉన్నారు. కాబట్టి మా వరకు ఇది లేదు. కానీ ఇటువంటి ఏదైతే యాగి చేసేవాళ్ళు కానీ ఇటువంటి కామెంట్స్ చేసే వాళ్ళ మీద కానీ భవిష్యత్తులోని ఈ విధంగా లేకుండా సభలో మేము బాధపడే పరిస్థితి రాకుండా కఠినమైన చర్యలు తీసుకోవాలని మిమ్మల్ని హృదయపూర్వకంగా కోరుతున్నాను. శాసనసభ్యురాలు రోజా గారి ప్రవర్తన చాలా అసభ్యకరంగా ఉంటుంది అధ్యక్ష. మరి ఒక ముఖ్యమంత్రి అంటే మరి రాష్ట్రానికి ఒక కింగ్ లాంటి వ్యక్తి అధ్యక్ష. మరి అలాంటి వ్యక్తి పట్ల వ్యవహరించిన తీరు చాలా బాధాకరం. ఈరోజు సర్వసభ్య సమాజం తలదించుకునే విధంగా ఉంది అధ్యక్ష. మరి ముఖ్యమంత్రి గారి పట్లే కాదు, మంత్రుల పట్ల అలాగే తోటి మహిళా శాసనసభ్యురాల పట్ల వ్యవహరించిన తీరు చాలా బాధాకరం అధ్యక్ష. మరి మీరు 1 year సస్పెండ్ చేసినందుకు మరి కొంచెం సంతోషంగా ఉన్నా కూడా ఇంకా కఠినంగా వ్యవహరిస్తూ అని పూర్తిగా డిస్క్వాలిఫై చేయాలని మిమ్మల్ని కోరుతూ సెలవు తీసుకుంటా. చాలా వ్యతిరేకతతో మరి ఇట్లాంటి సభ్యురాల ఈ సభలో ఉన్నారు అనేటటువంటి విధంగా ప్రతి ఒక్కరూ కూడా జరిగినటువంటి ఏదైతే మీరు ఆ నిర్ణయం తీసుకున్నారో 1 సంవత్సర కాలం ఆమెకు సభ నుండి సస్పెండ్ చేయడం అనేది ఇది చాలా న్యాయబద్ధం, చేసింది సరి అయినటువంటి చర్య. ఆ విధంగా ఒక గౌరవ సభ్యురాలు సభలో ప్రవర్తించకూడదు, ఆ ప్రవర్తన ఆ తీరు అనేటటువంటిది సమంజసం కాదు అనే విధంగా ప్రజలందరూ కూడా మీ యొక్క తీర్పు పట్ల హర్షాతిరేకాలు వ్యక్తం చేస్తున్నారు అధ్యక్ష. కనుక ఇలాంటి వాటిని ఎప్పుడు కూడా ఎవరం కూడా మరి ప్రోత్సహించకూడదు, ఇలాంటి వాటిని మనం ఎవరం కూడా సహించకూడదు. మరి మీరు తీసుకున్నటువంటి చర్యను మేము అందరం కూడా అభినందిస్తున్నాం అధ్యక్ష.